ఈ వీడియోలో నేను సావడాయిల చేపలతో పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవైతే చేప ముక్కలు ఇలా ఉంటాయన్నమాట. ఇది కొంచెం పల్చగా ఉంటుంది చేప. వీటిని క్లీన్ చేసేసి పెట్టుకున్నాను నేనైతే. దీంట్లోకి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. దీంట్లోకి అయితే 2 స్పూన్లు ధనియాలు, స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ, కొద్దిగా అల్లం తీసుకున్నాను, అలాగే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడైతే నేను ఇలాగ పచ్చి చింతకాయలతో పులుసు వేసి పెడుతున్నాను అనమాట. ఇవైతే ఇప్పుడు చాలా లేతగా ఉన్నాయి చింతకాయలు. ఇప్పుడు సీజన్ స్టార్టింగ్లో ఉన్నాయి కదా చింతకాయలు. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలా ఉంటాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేత్తోని వీరి చేసుకోవచ్చు మనం. వీటిని అయితే కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి ఉడకబెట్టుకుందాం. ఒక సైడ్ అయితే నేను ఇందాక చూపించిన మసాలా అంతా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకొని పచ్చిమిర్చి వేగిన తర్వాత దీంట్లో మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మసాలా పేస్ట్ ఉంది కదా, అదంతా వేసేసుకోవాలి. ఒక సైడ్ అయితే మనకి ఇక్కడ చింతకాయలు ఉడకబెట్టుకున్నాం. ఇది ఒక 10 మినిట్స్లో ఉడికిపోతే ఎక్కువ టైం ఏం పట్టదు. ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి కదా, దీంట్లోకి అయితే ఇప్పుడు మనం కర్రీకి సరిపడ ఉప్పు కారం వేసుకుందాము. చింతకాయలు ఉడికిపోయినాయి. ఇవైతే ఆఫ్ చేసేసుకుంటాను ఇంకా నేను. ఇక్కడ ఒక 2 స్పూన్స్ కారం వేసాను, అలాగే ఒక 2 స్పూన్స్ అయితే ఉప్పు వేస్తున్నాను. మనం తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగ మసాలా అంతా వేగిపోయిన తర్వాత దీంట్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం. ఈ లోపల కనుక చింతకాయలు మనం రసం తీసుకుందాము. ఇవి చల్లారటం కోసం కొంచెం వాటర్ వేసుకుందాం ఇందులోకి. తర్వాత అయితే మనకి చింతకాయల పైన ఉడికిన తర్వాత ఈ తొక్క అంతా ఇలా వచ్చేస్తుంది. ఇలాగ అట్లకి అయ్యే ఈజీగానే ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట. ఈ తొక్కలన్నీ శుభ్రంగా తీసేసుకుని బాగా మనం పిసికేసుకుని చింతకాయలని రసం తీసేసుకోవాలి. అదైతే కనుక ఆ పులుసుని మనం కర్రీలో వేసుకుందాము. ఇలాగ నేను చింతకాయలు అన్నట్లకి కూడా ఈ పైన ఉన్న తొక్కలు తీసేసి చింతకాయ పులుసు రెడీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే కర్రీలోకి ఈ పులుసు వేసేసుకుందాము. కాసేపు మగ్గింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతకాయల పులుసు ఉంది కదా, దాన్ని వేసేసుకొని కర్రీ దగ్గరకంట ఎగిరనిచ్చేసుకుంటే మనకి సావడాయి చేపల్లో చింతకాయ పులుసు వేసింది చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. ఈ సావడాయి చేప ముక్కలతో మనం ఎగురు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగురు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ పులుసు అంతా మనకి దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత దీంట్లో అయితే పైన కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటామే. చాలా టేస్టీగా ఉండే సావడాయి చేప ముక్కలతో పులుసు రెడీ అయిపోయింది. ఈ చేప అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ముళ్ళు కూడా తక్కువనే ఉంటే బాగుంటుంది.